హాయ్ అండి. ఇప్పుడైతే నేను బియ్యము నానబెట్టినాను కదా, మిక్సీలో వేస్తున్నాను. మిక్సీ పట్టేశాను, గ్రైండ్ చేశాను. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఉంది, అది కూడా మిక్సీ పట్టేస్తాను. మీకు కూడా నచ్చితే నేను అటుకులు దోశ వేసానండి. అటుకులు దోశ అంటారు, ఊతప్పం అంటారు. ఇందులో కొబ్బరి చట్నీ బాగుంటుంది, టమాటా చట్నీ బాగుంటుంది, బొంబాయి చట్నీ కూడా బాగుంటుంది. ఇది ఉలవ చారు కూడా చాలా బాగుంటుందండి. పులిపేసి చేసుకుంటే చారు చాలా బాగుంటుంది, ముంచుకొని తినడానికి. సాంబార్ అవసరం లేదు. నేనైతే సాంబార్ ఎప్పుడు చేయనండి, తక్కువ. ఇలాంటి టిఫిన్లోకి ఇడ్లీలోకి సాంబార్ చేస్తాను, కానీ దీంట్లోకి చేయనండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఊతప్పం కదండి, 2 కప్పులు పెరుగు, 1 కప్పు అటుకులు వేసాను, 2 గ్లాసులు బియ్యం నానబెట్టాను. చాలా స్మూత్గా నానేయండి. 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టానండి నేను. మీకు కూడా కావాలనుకుంటే అలాగే చెయ్యండి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి, మంచి ఫ్లేవర్గా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటేనే ఎన్నెలా కరిగిపోయే ఊతప్పం అండి. చాలా బాగుంటుందండి, మన దోశ కంటే 100 రెట్లు బాగుంటుందండి ఆ ఊతప్పము. చాలా కమ్మగా ఉంటుంది. చూసారు, కొత్త పెన్నం మీద వేసినా సరే ఎంత స్మూత్గా వచ్చిందంటే అంత స్మూత్గా వచ్చిందండి. ఊతప్పం కదండి, మరి మినప్పప్పు వేస్తే చిరగకుండా వస్తుంది. ఊతప్పం కాబట్టి చిరుగుతుంది, కానీ నాకు చిరగలేదు ఎక్కడ ఉడక. చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, ఊతప్పం చాలా బాగా కుదిరిందని.